రీసెంట్గా నెల్లూరు నుండి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న బస్సులో రాత్రి 11:20కి నేను బస్సు ఎక్కడం జరిగింది. 11:30కి బస్సు బయలుదేరి నెల్లూరు పట్టణాన్ని వదిలిపెట్టి అలాగా ఒంగోలు వరకు వచ్చిన తర్వాత ఒంగోలులో ఒక అమ్మగారు బస్సు ఎక్కడం జరిగింది. చాలా బలహీనమైనటువంటి స్థితిలో మరి ఆవిడ ఒంగోలు నుంచి ఏలూరు పట్టణానికి ప్రయాణం చేయాలంటే పెద్ద ఆవిడ నా పక్క సీట్లోనే ఆవిడకి సీట్ రావడం జరిగింది. చూస్తున్నప్పుడు చాలా బలహీనమైనటువంటి స్త్రీగా కనిపించారు. నేనేం పలకరించలేదు, చాలా బాధ అనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవిడకి నిద్ర పట్టట్లేదు. నేనేమో ఫోన్లో వాక్యం చదువుకుంటున్నా. నేను ప్రయాణంలో నిద్ర పట్టకపోతే ఫోన్లో వాక్యం చదువుకోవడమో, పాటలు వినడమో, లేకపోతే ఎవరైనా వాక్యాలు వినడమో ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఆవిడతోటి కొంత సంభాషణ చేసిన తర్వాత, బాబు మీరు పాస్టర్ గారా అని అడిగింది. అవునండి అన్న. బాబు నేను క్రిస్టియన్ కాదు కానీ నాకు దేవుడు తెలియదు కానీ నా కొరకు ప్రార్థన చేయి. ఏమైందమ్మా అని అన్నా. అంటే అంటుంది, నాకు క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉంది బాబు, చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం నేను ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తున్నాను ఏలూరులో, ప్రార్థన చేయండి. మరి నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, నేను అందరికీ భారం అయిపోతున్నానని చెప్పినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగిందండి. నా తల్లితో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రయాణం ఈ నెల్లూరు దేవుడు నన్ను నడిపించింది ఈ కుమార్తె కోసమేనేమో అనే ఆలోచన వచ్చింది నాకు. చాలాసేపు మాట్లాడాను. చాలాసేపు నా పక్క సీట్లోనే కూర్చున్నారు పెద్ద ఆవిడ. చాలాసేపు మాట్లాడి ఆవిడతో ఓదార్పు మాటలు తెలియచేస్తుంది. బాబు మీకు ఏం ఇబ్బంది లేదు కదంటే, అమ్మ ఏమి ఇబ్బంది లేదు, మీరు ఫ్రీగా ఉండండి. కాఫీ దగ్గర ఆగితే కాఫీ అన్నీ తెచ్చిచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడకి ఒక మాట చెప్పా. అమ్మ బైబిల్లో ఓ చక్కని మాట ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. మీరు మీ దృష్టిలో దేవుడు ఎవరో తెలియదు కానీ దేవుడు బాగు చేసేవాడు, దేవుడు జీవితాన్ని కట్టేవాడు. మన దేహాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి అద్భుతమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినప్పుడు, అమ్మ నేను మీకు మత ప్రచారం చేయడం లేదు, నేను బలవంతపు మత మార్పులు చేయడం లేదు. మీరు ఏ మతంలో ఉండాలనుకుంటారో అదే మతంలో ఉండండి, కానీ యేసునందు విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు ఆ మాట కళ్ళంట నీళ్ళు వచ్చేవాడికి. బాబు మీరు చాలా డిఫరెంట్గా చెప్తున్నారు, మీరు వచ్చేయండి, చర్చకు వచ్చేయండి, మీరు అలా చేయండి అని చెప్తారు, కానీ మీరు అలా చెప్పడంలే. మీరు మీ కులంలో ఉండాలంటే ఉండండి, మీ మతంలో ఉండాలంటే ఉండండి, కానీ నిజమైన దేవుడు ఎవరు, సత్యం ఎవరో తెలుసుకోండి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారని చెప్పినప్పుడు ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టిందండి తల్లి. వెంటనే ఉన్న పాటనే చిన్ని ప్రార్థన చేసి, నేను ఆవిడ రాగానే ఆవిడ లగేజ్ అంతా దించినప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు ఈ ప్రయాణం ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, బాబు నేను నీకోసమే బస్సు ఎక్కానేమో అనే భావన కలుగుతుంది. నేను ఒక మాట నేను చెప్తాను బాబు నీకు అని అన్నప్పుడు, చెప్పండి అమ్మా అన్న. నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు, కానీ నేను బ్రతకాలనే కోరుకుంటున్నా. కానీ ఈ రోగం వల్ల మాత్రం నా విశ్వాసాన్ని కోల్పోను. ఈ రోగంతో నేను చనిపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసంతో ప్రభు రాజ్యానికి చేరాలని ఒక మంచి దృఢ నిశ్చయత నీ మాటల ద్వారా నాకు కలిగిందని చెప్పిందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రోగం ఉన్నంత మాత్రం మనం నరకానికి వెళ్ళాం. రోగాన్ని బట్టి కాదు, పాపం ఉండకూడదు మనలో. ఈ పాపాన్ని తీయగలిగినటువంటి అద్భుతమైన సమర్థుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ కుమార్తె మళ్ళీ మొన్నటి దినాన్న ఫోన్ చేసి నాతో చెప్తున్నారు, చాలా బాగుందంట బాబు ఆరోగ్యం నాది, నేను చనిపోతానేమో అనుకున్నా, మీకు ఇంకా కీమోస్ కూడా అవసరం లేదు, మంచి మెడిసిన్ మీరు వాడండి, బాగా భోంచేయండి, మంచి డైట్ తీసుకోండి, మీకు దేవుడు మీకు హీలింగ్ వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు బాబు, నిజంగా నీకు చాలా వందనాలు అని ఆ తల్లిగారు నాకు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోయా. ఆమెన్ చెప్పాలి. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చేసే ప్రార్థన స్వస్థ ప్రార్థన అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఆయన వాక్కు విడుదలవుతుందండి. ఆయన వాక్కు మన జీవితాల్లో విడుదలవుద్ది. నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన వాక్కు కేవలం మన దేహాన్ని మాత్రమే స్వస్థపరచడం కాదు, మన అంతరంగాన్ని స్వస్థపరుస్తుందండి, మన ఆత్మను స్వస్థపరుస్తుంది, మన ప్రాణాన్ని స్వస్థపరుస్తుంది, మనకున్న ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. అంతరంగ స్వస్థత, దేహ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థతలు ఆయన వాక్యము ద్వారా జరుగునుగాక.
ఆమెన్ చెప్పాలి. ఆమెన్ చెప్పాలి. ప్రతి కట్లు తెంపబడును గాక, ప్రతి చిక్కుముడులు విప్పబడును గాక, ప్రతి నిర్బంధము తొలగింపబడును గాక, ప్రతి సంకెళ్ళు తెంపబడును గాక, ప్రతి చెరసాల అనుభవాలలో నుండి మనం విమోచింపబడదుము గాక. ఆమెన్ చెప్పాలి.